ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటున్నా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాకి 4,400 కోట్లు ఇచ్చే ప్రాజెక్టు ఇంకొకటి రాలేదు. అలాంటి ప్రాజెక్టు మూలపేట పోర్టు. ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే జిల్లాలో ఎకనామిక్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎన్నో యాన్సిలరీ యూనిట్స్, ఎన్నో అనుబంధ సంస్థలు ఏర్పడతాయి. అందుకు ప్రతి ఒక్కరి నోట కూడా ఈ మూలపేట పోర్టు తాలూకు విశిష్టతను తెలియజేసే విధంగా మనం ఈ కార్యక్రమం రూపొందించాలి. ఎందుకంటే ఈ జిల్లాకి ఏదైనా మేలు జరిగే ప్రాజెక్ట్ ఒకటి జరిగింది అంటే, చాలాసార్లు పెద్దలందరూ మాట్లాడారు, మేము ప్రతి సందర్భంలో కూడా మాట్లాడుతూనే ఉంది, ఈ జిల్లా ప్రజల తాలూకా స్థితిగతులు కానీ, ఈ జిల్లా ప్రజల తాలూకా ఆర్థిక పరిస్థితులు కానీ మారే ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి అంటే వంశధార ప్రాజెక్ట్ ఒకటి, మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, రిమ్స్ మెడికల్ కాలేజ్, అంబేద్కర్ యూనివర్సిటీ, లేకపోతే ఒక IIIT, లేకపోతే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులు మాత్రమే మన జిల్లా ప్రజల తాలూకా స్థితిగతులను మార్చగలిగే ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారైనా తెచ్చారు, లేకపోతే ఈనాడు మన ప్రీతమ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా తెచ్చినవే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదన్నది పచ్చి నిజం అన్నమాట. అలాంటి వ్యక్తిని మనం ఇన్నిసార్లు ఎన్నుకుంటున్నామే, కనీసం ఈ జిల్లాలో అడుగు పెట్టకుండా అడ్డుకోవలసినటువంటి స్థితి ఉంది. అడుగు పెట్టనీయకూడదు అసలు. అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తికి మనం ఎన్నిసార్లు అవకాశం కల్పిస్తున్నామనంటే మన కేడర్ మనం తీసుకెళ్లి ప్రజల్లో చెప్పించడంలో లోపం ఉందని చెప్పేసి నా భావన. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిక జరిగితే అసలు కొద్దిగా కూడా దగ్గరలో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, డైరెక్ట్ ఎలక్షన్ కానీ అయితే. మనకు జరిగేది ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి మనం ఇక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటేనే అక్కడ మన జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. గత ఎన్నికల్లో కూడా ప్రతి దగ్గర మనం విన్నది, మన ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ మన పై జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా గెలుస్తారా అనే మాట వినిపించేది. అది నిజం. అది అందుకు ఈసారి అలా జరగకుండా చేయాలనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని